కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు సూరిబాబు. రచన చిరువోలు పార్థసారథి గారు. ఇక కథలోకి వెడదామా? రాత్రి 7:30కి ఆఫీసు నుంచి పడుతూ లేస్తూ ఇంటికి వచ్చేసరికి తాళంకప్ప వేలాడుతూ కనిపించింది. నాకు ఎక్కడ లేని చిరాకు కలిగింది. ఇంతలో పక్కింటి పాప తాళం చెవి తెచ్చిచ్చింది. ఆంటీ బయటికెళ్ళింది, మీరొస్తే ఇవ్వమని చెప్పిందంటూ. ఇక వివరాలు అడగటం ఇష్టం లేక డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా టేబుల్ పైన ఉత్తరం నా శ్రీమతి చేతిరాతతో. క్లుప్తంగా 4 వాక్యాలున్నాయి. చిదానంద స్వామిని ఒక గొప్ప ఆయన హిమాలయాల నుంచి వచ్చారట. సూరన్నయ్య రమ్మంటే తనతో పాటు దర్శనానికి వెళ్తున్నాను. మీకోసం టిఫిన్ చేసి ఉంచాను, ఫ్లాస్క్లో టీ ఉంది. అది చదివాక నా గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. సూరిబాబు సంగతి నాకు బాగా తెలుసు. వాడు ఏ విషయం చెప్పినా అందులో అతిశయోక్తి అలంకారాలు ఎక్కువ. ఓ కొత్త సంగతి తెలియగానే అదో బ్రహ్మాండమైన అంశంగా భావిస్తాడు. తాను ఓ కొత్త విషయం తెలుసుకోగలిగానని, దీనివల్ల జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చిందని నమ్మి ఇతరులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలకు తరచూ నా శ్రీమతి ప్రభావితమవుతుంటుంది. అన్నయ్య ఎన్ని మంచి విషయాలు చెప్పాడో అంటూ వాడికి అతిథి మర్యాదలు చేస్తుంది. ప్రతి అరగంటకి ద్రవ పదార్థమో ఘన పదార్థమో పుచ్చుకుంటూ వాడు రకరకాల విషయాలు చెప్తాడు. ఒక్కసారి నా అనుభవాలు వింటే వాడేమిటో మీకే అర్థమవుతుంది. ఆయిల్ పుల్లింగ్. చాలా రోజుల క్రితం ఓ పండగ రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చిన సూరిబాబు ఈ ప్రస్తావన చేశాడు. కొద్దిగా నోట్లో నూనెసుకొని పెదాలు బిగబట్టి పుక్కిలించాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే సర్వ వ్యాధులు నయమవుతాయి అని సూరిబాబు విజృంభించాడు. ప్రతిరోజు ఉదయం నేనే మా ఆవిడని నిద్రలేపుతాను. లేవగానే ఇంతకుముందు బెడ్ కాఫీ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేయడం కోసం చిన్న టీ కప్పులో ఆయిల్ వేసిస్తున్నాను. మొదట్లో ససేమిరా అంది. ఓ వారం రోజులు చేసిందో లేదో చాలా హాయిగా ఉందండి అని చెప్పింది. ఇదివరలో అయిన దానికి కాని దానికి మందులు మింగేది. ఇప్పుడు ఆ అవసరం కనిపించడం లేదు. మా అమ్మాయి అబ్బాయి కూడా ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారు. పక్కింటాయన ఎదురింటాయన కూడా. మొన్న కాలనీ మీటింగ్కి వెళ్ళి ఇదే విషయం చెప్పాను. కాలనీ సమస్యలు, డబ్బు గొడవలు, చిల్లర తగాదాల ప్రస్తావన లేకుండా ఓ కొత్త విషయం పరిచయం చేసినందుకు మా కాలనీ సెక్రటరీ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నన్ను తెగమెచ్చుకున్నారు. అంతెందుకు, మా ఆఫీసులో సగం మందికి ఆయిల్ పుల్లింగ్ గొప్పతనాన్ని చెప్పి వారంతా ఈ బాటలో నడిచేలా చేశాను. రెట్టించిన ఉత్సాహంతో వాడి సంభాషణ కొనసాగుతోంది. నేను మా ఆవిడ ప్రేక్షక పాత్ర వహించాం. ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని చుట్టుపక్కల వారందరికీ పంచాలనేది నా దృఢ సంకల్పం. ఆయిల్ పుల్లింగ్ సర్వరోగ నివారణి అంటూ ముక్తాయించాడు. సూరిబాబు మాటల ప్రభావం మా ఆవిడపైన కనిపించింది. మరుసటి రోజు ఉదయం నిండా ముసుగుతన్ని పడుకున్న నన్ను ఒక్క తన్ని లేపి మరీ ఆయిల్ పుల్లింగ్కి సిద్ధం చేసింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో నాకు తెలుసు. నేనేమైనా కడుపు బద్దలయ్యేలా మెక్కుతున్నానా? పీకల దాకా తాగుతున్నానా? సిగరెట్లు, పాన్లు, జర్దాల వంటి అలవాట్లు లేవే. ప్రతిరోజు ఉదయం అర్ధగంట నడుస్తాను, ధ్యానం చేస్తాను, వీలైనంత యోగా లాంటిది ఉంది. అవన్నీ ఉండగా మధ్యలో ఈ ఆయిల్ పుల్లింగ్ దేనికి? వేద పిత్తలాటకం అంటూ విసుక్కున్నాను. మా ఆవిడ నన్ను వెర్రి వెధవను చూసినట్టు చూసి, మంచి మాటలు మీ చెవికి ఎక్కవేం? పలానా హోటల్లో టిఫిన్ బాగుందని చెప్తే లొట్టలేస్తూ పరిగెడతారు. అక్కడెక్కడో కొత్త టీషర్ట్లు వచ్చాయంటే ఎగబడతారు. ఇంకేదో సినిమాలో హీరోయిన్ ఒంపు సొంపులు ప్రదర్శించిందని సెల్ ఫోన్లో మెసేజ్ వస్తే వెళ్ళి చూస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటించమని చెబితే మాత్రం ఎక్కడ లేని విసుగు మీకు. మాటకు మాట విసిరి నా నోరు మూయించింది. ఈ విషయంలో ఆమెది అలవిగాని నైపుణ్యం. రోజువారీ వ్యవహారాల్లో నా కదలికల్ని నిశ్చితంగా పసిగడుతూ అందులో తనకు పనికొచ్చే అంశాలను ఏరుకొని సమయానుకూలంగా నా పైన ప్రయోగిస్తుంది. ఇక నేను నోరు తెరిస్తే ఒట్టు, కుక్కిన పెనులా మారిపోతా. అలారా దారికి అంటూ విజయగర్వంతో ఆమె నా పైన పట్టు సాధిస్తుంది. నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆయిల్ పుల్లింగ్లో భాగస్వామినయ్యాను. ఓ 4 రోజుల తర్వాత ఏదో పని కోసం ఫోన్ చేసిన సూరిబాబును అడిగింది మా ఆవిడ ఆత్రంగా. అన్నయ్య, ఆయిల్ పుల్లింగ్ బాగా సాగుతుందా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపలేదు వాడు.
రేపు ఉదయం వచ్చి ఓ మహత్తర విషయం చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు తెల్లవారకుండానే దిగబడ్డాడు. ఈ మధ్య కొత్తగా డైటింగ్ ప్రారంభించాం, ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించాడు. సూరిబాబుకి కాస్త జీవచాపల్యం ఎక్కువేనని చెప్పాలి. శాకాహారమైన మాంసాహారమైన ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం ఎదురుచూస్తాడు. ఇందులో వాడు అనుసరించే మార్గాలు చిత్రంగా ఉంటాయి. ఛానళ్లలో వంటల ప్రోగ్రాంలు ఫాలో కావటం, కుకరీ పుస్తకాలు కొనడం లాంటివి. దినపత్రికల్లో వచ్చే వంటలను జాగ్రత్తగా కత్తిరించి భద్రపరుస్తాడు. హోటళ్ళకి ఎగబొట్టమే కాదు, కాస్త ఖాళీ దొరికితే స్వయంగా చేయి కాల్చుకుంటాడు. అలాంటి వాడి నోటి వెంట డైటింగ్ అన్న మాట రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈసారి వాడేం చెప్తాడా అని నేను కూడా ఆసక్తిని ప్రదర్శించాను. నా శ్రీమతి ఇచ్చిన స్వీటు హాటు ప్లేటును టేబుల్ పైన ఉంచేసి మాట్లాడటం ప్రారంభించాడు విచిత్రంగా. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటం మానేశాం. ఒక ప్లేట్లో కూరగాయల ముక్కలు రకరకాల రూపాల్లో తరుక్కొని పచ్చివి యథాతథంగా తిన్నా భలే ఉంటాయి, కానీ ఇలా ముక్కలుగా కోయటం వలన వాటిపైన ఇష్టం పెరుగుతుంది. సూరిబాబు మాట్లాడుతుంటే మా ఆవిడ మొహంలో మెరుపు గమనించాను. మధ్యాహ్న భోజనంలో కప్పడి అన్నం, 2 పుల్కాలు, రాత్రికి కేవలం పళ్ళు. ఇలా తినడం వలన శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తోంది. మనసులో ఆందోళనలు మాయమయ్యాయి. హాయిగా నిద్రపడుతోంది చెప్పుకుపోతున్నాడు. గంటన్నర పైగా సూరిబాబు మా ఇంట్లో గడిపిన ప్రభావం తర్వాత మా ఇంటి మెనూలో కనిపించింది. ఉప్పు కారం రుచి పచి లేని కూరగాయల ముక్కలు, పళ్ళు, మసాలాలు లేవు, మాంసాహారము బంద్. నోరు చెవి చచ్చిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఇంటి పనంతా మా ఆవిడే చేసుకుంటుంది. ఉదయం టిఫిన్ లేకపోవటం, మధ్యాహ్నం భోజనం అది ఏ 3 గంటలకో కావటం, రాత్రి కూడా కడుపు నిండపోవడం వల్ల నెల రోజుల్లోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతే ఆదరబాదరగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాము. రక్తహీనత, మందులు వాడాలి అన్నాడు. పరీక్షలకి 2000, మందులకి ఇంకో 1000, మొత్తం 3000 హారతి కర్పూరం. సూరిబాబు విషయము అంతే. నువ్వు ఈ గడ్డి తింటే తిను, నేను మాత్రం కడుపు ఖాళీగా ఉంచుకోలేను అంటూ వాళ్ళ ఆవిడ ఆఫీస్కి వెళ్ళే ముందు హోటల్లో రోజుకో రకం టిఫిన్ లాగించేదట. మధ్యాహ్నం క్యాంటీన్ భోజనం, రాత్రి భోజనం ఎగ్గొడదాం అనుకున్నావేమో, నేను వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచాలి అని హుకుం జారీ చేసి మరీ వాడి చేత వంట చేయించడం మొదలెట్టిందట. దాదాపు ఏడ్చినంత పనిచేశాడు వాడు. పిల్లలు సహకరించడం లేదు, అందుకే డైటింగ్కి టాటా చెప్పేశాం అన్నాడు. అమ్మయ్య, పీడ విరుగుడైందని సంతోషించాను. ఈసారి కాగితం దొంతర్లతో సూరిబాబు మా ఆఫీస్కి వచ్చాడు. ఇద్దరం క్యాంటీన్లో కూర్చున్నాం. వాడి సంభాషణ ప్రారంభించాడు. ఇందులో నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ఓ 3000 కట్టి ఊరుకుంటే చాలు, నెల నెల నీ ఖాతాలో సొమ్ములు జమ అవుతాయి చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. నువ్వు 5గురిని సభ్యులుగా చేర్చాలి. ఇదేమంత కష్టమైన పని కాదు. ఒక్కొక్కరు 3000 చెల్లించి మరో 5గురిని చేర్చాలి. అందరి ఖాతాల్లోనూ డబ్బులు పడతాయి కనుక ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అలా ఒక్కొక్కరు మరో 5గురిని సభ్యులుగా చేర్చుకుంటూ పోతే. వాడి మాటలు పూర్తి కాకుండానే మనీ సర్క్యులేషన్ స్కీమ్ అన్నమాట అన్నాను. ప్రజలకు లాభాపేక్ష చూపి ముగ్గులోకి లాగి దోచుకునే సంస్థల గురించి పత్రికల్లో ఇంతకు మునుపు అనేక వార్తలు చూసినవాడిని. ఇదంతా బలహీనతలపై వ్యాపారం, ప్రజల ఆశను సొమ్ము చేసుకునే ధోరణి. నాకు ఆసక్తి లేదని చెప్పడానికి కాస్త గట్టిగా వ్యవహరించాను. ఒక వస్తువు కొంటే మరొకటి ఉచితం అనేవాళ్ళు, రూపాయి లాటరీ టికెట్ కొంటే లక్షలొచ్చి పడతాయని నమ్మించేవాళ్ళు, ఓ 5000 చెల్లిస్తే ఏడాది కల్లా రెట్టింపు అవుతుందని ప్రకటించేవాళ్ళు. వీళ్ళంతా చివరికి ప్రజల నెత్తిన టోపీ వేసేవాళ్ళే. 3000 ఇమ్మంటే ఇస్తాను, కానీ దీనికోసం 5గురి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు నిక్కచ్చిగా మనసులో మాట చెప్పేశాను. వాడి ముఖం మాడిపోయింది. నీకు తెలుసుగా, నాకు కొంచెం లౌక్యం తక్కువ, మనసులో అభిప్రాయాలు దాచుకోలేను, మాటలు చెప్పి అవతలి వాడిని ప్రలోభ పెట్టలేను అన్నాను కొంచెం తగ్గి. నా వల్ల ఉపయోగం లేదని గ్రహించాడేమో. నా చేతిలో పెట్టిన దరఖాస్తును లాక్కొని మరీ వెళ్ళిపోయాడు. రామారావు తెలుసుగా, బ్రహ్మాండమైన వ్యాపారం చేశాడు. మొన్ననే బ్యాంకాక్ పంపారు. సోమిరెడ్డి 2వ శ్రేణిలో ఉన్నాడు, వాడికి కారు సొంతమైంది.
నేను పట్టుదలగా పనిచేస్తున్నాను. రేపో మాపో మా ఇంటి ముందు కారు ఖాయం. నేను ఆ వ్యాపారంలోకి దిగకపోవటం వల్ల ఎంతగా నష్టపోయానో చెప్పటానికి అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు నా చెవిన వేస్తుండేవాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ క్రమంగా ఆ ప్రస్తావన చేయటం మానేశాడు. వాడు ఆఫీస్‌కొచ్చి మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. ఇదే మా ఆవిడ చెవిలో వేసుంటే 3000 వాడి చేతిలో పోసి మరో 5 కోసం ఇల్లిల్లు తిరిగి నానా కష్టాలు పడేది పిచ్చి మొద్దు. ఇప్పటికి గండం గడిచిందని సంబరపడ్డాను. ఓ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఊడిపడ్డాడు సూరిబాబు. హ్యాండ్ బ్యాగ్‌లో 10కి పైగా పుస్తకాలు వేసుకొచ్చాడు. అవన్నీ ప్రముఖ రచయితల కథా సంకలనాలు. అసలే ఎండాకాలం, వడదెబ్బ తగులుతుందేమోనన్న భయంతో 2 పెద్ద గ్లాసులతో చల్లని మజ్జిగిచ్చి మా ఆవిడ స్వాగతం పలికింది. నేను రచయితను కావాలనుకుంటున్నాను గంభీరంగా చెప్పాడు సూరిబాబు. మంచిదే, ప్రోత్సాహపూర్వకంగా చెప్పాను. మా ఆవిడ కథలన్నా సీరియల్స్ అన్నా తెగ చెవి కోసుకుంటుంది. అందులోనూ రచయితలంటే మహా ఇష్టం. అన్నయ్య, పత్రికలకి పంపే ముందు నాకు చూపించు, చదివి నా అభిప్రాయం చెబుతాను. నా మెదడులో బోలెడు ఆలోచనలున్నాయి. ఈయనకు ఆసక్తి లేదని చెప్పలేదు కానీ ఇప్పుడు ఇక నువ్వు దొరికావు, నా పంట పండినట్లే సంబరపడుతూ చెప్పింది. అలాగే అన్నట్లు చూసి, చిన్నప్పటి నుంచి పుస్తకాల మధ్య పెరిగాను. మా ఇంట్లో వాళ్ళు వీక్లీలు తెప్పించేవారు. అన్నయ్యలు అక్కయ్యలు అందరం కలిసి చదివేవాళ్ళం. సీరియల్ చదువుతూ ముగింపు ఏమవుతుందో ఇట్టే చెప్పేసేవాడిని. 100కి 100 పాళ్ళు రచయితలు అదే రాసేవాళ్ళు. సూరిబాబు చెప్తున్నాడు. నీ కలం నుంచి మంచి కథలు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? మరోసారి చెప్పి నాకు తెలిసిన 2 పత్రికల పేర్లు కూడా వాడి ముందుంచాను. బోలెడు డబ్బులు పోసి నెల నెలా పుస్తకాలు కొంటున్నాడు. అప్పుడప్పుడు ఆ వివరాలు ఫోన్లో మాకు చెప్తున్నాడు. విష్ణుమూర్తిని ఇప్పుడే కలిసొచ్చా. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్లో చెప్పాడు సూరిబాబు. అది నాకు చిరపరిచితమైన పేరే. పుస్తకాలు ఎక్కువ చదివే నా శ్రీమతి అప్పుడప్పుడు ఆయన కథల గురించి చెబుతుంటుంది. ఆయన ప్రసిద్ధ రచయిత. హాస్యం, శృంగారం, విషాదం ఏది రాసినా పాఠకులను తనదైన శైలిలో మెప్పిస్తాడు. ఆయనకి పెద్ద రచయితనైన గర్వం ఏ కోసైనా లేదు. చాలా మర్యాదగా మాట్లాడాడు. నేనెందుకు ఆయన రచనలు ఇష్టపడుతున్నానో అడిగి తెలుసుకున్నాడు. ఖాళీ దొరికినప్పుడు వస్తుండండి అన్నాడు తెలుసా. ఎప్పటి మాదిరిగా అదొక అద్భుతమైన విషయంగా చెప్పసాగాడు. ముక్తసరిగా నేను ఊకుట్టడం వల్లనేమో అప్పటికి సంభాషణ ముగించాడు. మా ఆవిడ నెలలో 3-4 వీక్లీలు 2 మంత్లీలు కొని వాడికి సహకరించింది యథాశక్తిగా. ఆ తర్వాత రచయితగా ప్రయత్నించాడో లేదో రాసినవన్నీ గోడకొంటిన బంతుల్లా వెనక్కి తిరిగొచ్చాయో ఏమో. అలా రావటం నామోషిగా భావించి రాతల్ని అటకెక్కించి శాశ్వత విరామం ప్రకటించాడో తెలియదు కానీ కథలు కాకరకాయల ప్రస్తావన మాత్రం ఆగిపోయింది. 4 రోజులుగా వాడి నుంచి మాట మంతి లేదు. ఇదిగో ఇప్పుడు నేను లేని సమయంలో ఊడిపడ్డాడు. నా మనసు కీడు శంకిస్తోంది. చిదానంద స్వామి మెదులుతున్నాడు. ఈ బాబాలు ఉత్తినే దర్శనమివ్వరు. దర్శనానికి ఇంత, పాదపూజకి ఇంత, ప్రశ్నకి సమాధానాలు చెప్పడానికి ఇంత అని ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ విర్రిబాగుల్ది సూరిబాబు మాట విని ఎంత ధారపోస్తోందో. ఆలోచనలతో తల బొప్పి కట్టింది. ఫ్లాస్కులో మిగిలి ఉన్న టీ తాగి మళ్ళీ ఆలోచనలో పడ్డాను. సమయం భారంగా గడుస్తోంది. బయటికెళ్ళిన శ్రీమతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగాను. ముఖంలో సంతోషం తాండవిస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి అడుగుపెట్టింది ఆవిడ. అప్పటికే ట్యూషన్ నుంచి తిరిగి వచ్చిన పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. అన్ని రాసుల వారిని ఈ ఏడాది శని విపరీతంగా పీడిస్తున్నాడంట స్వామీజీ వివరంగా చెప్పారు. నేను అడగకముందే ఏకరువు పెట్టింది ఉత్సాహంగా. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ క్యాసెట్ వింటే చాలుట, రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రభావం వల్ల చేసిన పనులన్నీ విజయవంతం అవుతాయట. భుజాన వేలాడుతున్న హ్యాండ్ బ్యాగులో నుంచి ఆడియో సీడీస్ తీస్తూ చెప్పింది. గుండెలు అదురుతుండగా అడిగాను, దాని ఖరీదెంత? 150 రూపాయలు చెప్పింది. అమ్మయ్యా, ఇదేమంత పెద్ద మొత్తం కాదు. చవకలోనే బయటపడ్డానన్నమాట. మనసు తేలికపడింది. స్వామీజీ ఇలా చెప్పారో లేదో ప్రాంగణంలో సీడీలు చకచకా అమ్ముడుపోయాయి. చివర్లో చాలామందికి దొరకనే లేదు. వాళ్ళెంత తలడిల్లిపోయారో అని చెప్పసాగింది. పోన్లే, ఒక సీడీ కొని దానిని మిగతా వాళ్ళు కాపీ చేసుకుంటే సరిపోతుందిగా, దానికి ఆందోళన దేనికి? ఆమె వాక్ప్రహానికి అడ్డుపడుతూ చెప్పాను. భలేవారే, అలాంటివి కుదరదని స్వామీజీ ముందే చెప్పారు.
ఒకరిది మరొకరు తీసుకుంటే ఫలితం ఉండదట అంది. మొగుడు పిల్లాలైనా ఒకటి వినొచ్చా, చెరోటి కొనుక్కోవాలా? వ్యంగ్యంగా అడిగాను. ఆ వెటకారం మాటలే వద్దన్నాను. ఆమె కోపం ప్రదర్శించింది. నా మనసులో ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. మనుషుల్లో భయాలను పోగొట్టి జీవితం పైన నమ్మకం పెంచాలి కానీ ఈ బాబాలు తమ స్వార్థంతో వారిని మరింత బలహీనంగా మారుస్తున్నారు. దేవుడి పేరు చెప్పి అడ్డంగా దోచుకుంటున్నారు. నకిలీ స్వామీజీల లీలల మీద పత్రికల్లో వచ్చిన కథనాలు మనసులో మెదులుతున్నాయి. ఆమె ఇలా స్వామీజీ దగ్గరకు వెళ్ళటం నాకు సుతరాము ఇష్టం లేదు. ఇప్పుడు వాదించినా ప్రయోజనం లేదు కనుక, సరే త్వరగా చీర మార్చుకునిరా, భోజనం చేద్దాం, నాకు నిద్ర ముంచుకొస్తోంది అన్నాను. అప్పుడు పేల్చింది ఆమె అసలైన బాంబు. రాబోయే వసంత పంచమి రోజున జ్ఞాన సరస్వతి పుట్టినరోజు సందర్భంగా విజ్ఞానమూర్తి భవించిన స్వామీజీకి పాదపూజ చేయాలని ఆశ్రమ నిర్వాహకులు సంకల్పించారట. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకే ఆ అవకాశం కల్పిస్తున్నారట. ఫీజు 50,000 రూపాయలట. మిగతా వాళ్ళైతే కనీసం 1,00,000ట. సూరన్నయ్య ఆయన ప్రథమ శిష్యుడికి సన్నిహితుడు కనుక మనకి సగానికి సగం తగ్గించారు. ఆయన మళ్ళీ మళ్ళీ రారు కదా, అందుకే. మొహంలో ఉత్సాహం తొణికిసలాడుతుండగా చెప్పింది. పాదపూజలు అవి మనం చేయించలేం, దర్శనం చేసుకున్నావుగా, సరిపోయిందిలే అన్నాను దాన్ని అక్కడికి ముగించేయాలని. అన్నయ్య బయలుదేరేటప్పుడే చెప్పాడు, ఇంట్లో డబ్బులు ఏమైనా ఉంటే పట్టుకురా, అవసరం పడుతుందని. దాంతో బీరువాలో ఉన్న డబ్బు ఆమె చెప్పటం పూర్తయ్యేలోపే నేను గుండెలు బాదుకున్నాను. బాబోయ్, అది ఆఫీస్ డబ్బే, నిన్న బ్యాంకు వేళైపోయిందని ఇంటికి తెచ్చేశాను. పొద్దున హడావుల్లో మర్చిపోయి వెళ్ళిపోయాను. రేపు జమ చేయకపోతే కొంప కొల్లేరవుతుంది. ఉద్యోగం ఊడి కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. వాపోయాను. నా బాధ ఆమెకు అర్థం కాలేదు. మంచి పని కోసమే డబ్బులు వాడాం కదా, స్వామీజీని కలిసి మాట్లాడదాం, ఆయన ఏదో ఒక దారి చూపకపోరు. నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అవేమీ నా తలకెక్కలేదు. ఆ రోజు భోజనం సహించలేదు. రాత్రంతా ఒకటే పీడకలలు. ఆఫీసు డబ్బు వాడుకున్నాడని టీవీలో నా గురించి వార్తలు ప్రసారం చేసినట్టు, ఉద్యోగుల అవినీతిపైన చర్చా వేదికలు నిర్వహించినట్టు, నా ఫోటోలు రంగుల్లో పత్రికలు అచ్చయినట్టు, మా ఆఫీసర్ గారు నన్ను పోలీసులకు సరెండర్ చేసినట్టు, జైల్లో రాళ్ళు కొడుతున్నట్టు, పురుగుల అన్నం తింటున్నట్టు, నా ఉద్యోగం పోగానే నా శ్రీమతి స్వామీజీ శిష్యురాలుగా మారిపోయినట్టు, ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా గొలుసులు గొలుసులుగా ఆలోచనలు. తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. సూరిబాబు ఫోన్తో చటుక్కున మెలకువచ్చింది. చెల్లాయిని రెడీగా ఉండమను, స్వామీజీ ఆమెతో ఏదో మాట్లాడతారట. ఓ అరగంటలో కారేసుకొస్తా, ఆమెను తీసుకెళ్తా. వాడు చెప్పుకుపోతున్నాడు. నా కోపం నశాలానికి అంటింది. సూరిబాబును కాల్చి అవతల పారిస్తే తప్ప నా జీవితానికి సుఖశాంతులు ఉండవనిపించింది. మొదటిసారిగా బాధపడ్డాను. లైసెన్స్ తీసుకున్నందుకు, తుపాకీ కొననందుకు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.